కర్మ ఇంకా కర్మల యొక్క ఫలాలు ఏ క్రమంలో వస్తాయో చెప్పగలమా? ప్రతి కర్మకు దాని కర్మఫలముంటుంది. కానీ ఏది ఎప్పుడు ఫలిస్తుంది అనేది కర్మను బట్టి ఉంటుంది. ఉదాహరణకు, నిన్ను నువ్వు గిల్లుకుంటే నొప్పి వెంటనే వస్తుంది. భోజనం చేస్తే అరగడానికి కొన్ని గంటలు పడుతుంది. పరీక్ష రాస్తే ఫలితాలు రావడానికి కొన్ని నెలలు పడుతుంది. కొన్ని విత్తనాలు వెంటనే మొలకెత్తుతాయి. కొన్ని మొలకెత్తడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. కనుక కర్మఫలాలు కర్మ యొక్క తీవ్రతను బట్టి త్వరగా రావడమా లేక ఆలస్యంగా రావడమా అనేది ఉంటుంది. కొంతమందితో మనకున్న కర్మలు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఆ కర్మబంధం శాశ్వతంగా తెంచుకోవడం సాధ్యమేనా? అది ఎలా చేయొచ్చు? అది తప్పకుండా సాధ్యమే. అమ్మా, బంధం అంటే ఏంటి? నిస్సహాయత. నువ్వు నిస్సహాయంగా వారి ఆలోచనల్లో ఉండిపోవడం. దీనికి కారణమేంటి? నీకు ఒకరిపై విపరీతమైన ప్రేమ ఉంటే నువ్వు నిస్సహాయంగా వారి గురించి ఆలోచిస్తావు కదా. అలాగే ఒకవేళ విపరీతమైన ద్వేషం ఉంటే అప్పుడు వారి గురించే ఆలోచిస్తావు. నిన్ను స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండనీకుండా చేసేవి నీ రాగద్వేషాలే. అవే నీ బంధానికి కారణం. మరి ఈ బంధాన్ని తెంచుకోవడమెలా? నువ్వు నీ హృదయంలోని పరమాత్మను చూసినట్టే వారి హృదయంలో ఉన్న పరమాత్మను కూడా చూడడం అలవర్చుకోవాలి. అప్పుడు నీ ద్వేషం పోతుంది. దానితో నీ బంధం తొలగుతుంది. వారి తప్పులకు కారణం కేవలం తామెవరో తెలియని అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నవారి నుండి గొప్ప ప్రవర్తన ఎలా ఆశించగలవు? నీ గుర్తింపుతో నీకున్న రాగం, అజ్ఞానంలో ఉన్న వారి పట్ల నీ ద్వేషం. ఈ రాగద్వేషాలు రెండూ పోగొట్టుకోనంతవరకు ఒకరితో నీకున్న బంధం తొలగదు. మంట ఉన్నప్పుడు వేడి వస్తుంది. ఒకటి కారణం, ఇంకొకటి ప్రభావం. అవి రెండూ వేరు. అలానే మనం అనుభవించే అవగాహన, ఆనందం ఆత్మ నుండి వస్తున్నాయి. కనుక ఆత్మ ఇంకా దానివల్ల కలిగే ఆనందం వేరు కావా? చైతన్యము కారణం, సచ్చిదానందం దాని యొక్క ప్రభావం. కనుక అవి రెండు వేరు కాదా అని అడుగుతున్నావు, అంతేనా? ఇప్పుడు ఈ ఉదాహరణలో చెక్క కారణం, కుర్చీ ప్రభావం. మొదట చెక్కగా ఉంది, తరువాత అది కుర్చీగా మారింది. మట్టి కారణం, కుండ ప్రభావం. మొదట మట్టిగా ఉంది, తరువాత అది కుండగా మారింది. కానీ మంట, వేడి విషయంలో మొదట అది మంటగా ఉండేది, తరువాత వేడిగా మారింది అనగలవా? మంట, వేడి వేరు కాదు. మంట లేకుండా వేడి ఉండదు. అలాగే చైతన్యము, సచ్చిదానందము వేరు కావు. చైతన్యం యొక్క ప్రతిబింబం అంటే ఏంటి? ప్రతిబింబంలో చైతన్యం యొక్క లక్షణాలు ఇంకా ప్రతిబింబించే మాధ్యమం యొక్క లక్షణాలు కలిపుంటాయి. ఉదాహరణకు, నీటిలో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆ ప్రతిబింబంలో సూర్యుని లక్షణాలు ఇంకా నీటి లక్షణాలు కలిపున్నాయి. ప్రతిబింబించే మాధ్యమం కదిలితే ప్రతిబింబించే సూర్యుడు కూడా కదులుతున్నట్టు కనిపిస్తుంది. మన విషయం కూడా అచ్చం అలానే ఉంది. మనము చైతన్యము ఇంకా పదార్థము రెంటి యొక్క లక్షణాలు కలిగున్నాము. శరీరము, మనస్సు, బుద్ధి పదార్థానికి సంబంధించినవి. జీవశక్తి చైతన్యానికి సంబంధించినది. మన సాక్షిత్వం చైతన్యం యొక్క ప్రతిబింబం. జరిగిపోయిన విషయాలను మర్చిపోవాలని తెలిసినా అవి మాటిమాటికి గుర్తొస్తాయి. అవి ద్వేషంగా మారడంతో క్షమించడం కష్టమనిపిస్తుంది. ఈ జ్ఞాపకాల నుండి ఎలా స్వేచ్ఛను పొందాలి? అటువంటి పరిస్థితులు మళ్లీ వస్తే ఎలా ఎదుర్కోవాలి? అమ్మా, జీవితంలో రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒకటి, మనం ఇతరులకు మంచి చేసినప్పుడు ఇంకా చెడు చేసినప్పుడు మన భావం ఎలా ఉండాలి అనేది. రెండు, ఇతరులు మనకు మంచి చేసినప్పుడు లేదా చెడు చేసినప్పుడు మన భావం ఎలా ఉండాలి అని. మనం ఇతరులకు మంచి చేసినప్పుడు అణకువగా, అహంకారరహితంగా ఉండాలి. అదే చెడు చేసినప్పుడు మన హృదయంలో క్షమాపణలు అర్పించుకోవాలి.
ఇతరులు మనకు మంచి చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే చెడు చేసినప్పుడు క్షమించగలగాలి. ఇవి చేయలేకపోతే ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నట్టు. మనకు ఆ శక్తి లేనప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాలి. కానీ క్షమించడం చాలా ముఖ్యం. అందరూ ఒకేలా ఉన్నతంగా ప్రవర్తించలేరు. ఎందుకంటే కొంతమంది అప్పుడే పశుస్థాయిల నుండి మానవ జన్మలోకి అడుగుపెట్టుంటారు. చాలా వరకు తమోగుణంలో ఉంటారు. అటువంటి వారితో సహనంగా ఉండాలి. ప్రేమగా స్వీకరించాలి. మనమంతా ఎదుగుతున్నాము. అందుకు చాలా చాలా పుట్టుకలు అవసరమయ్యాయి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్లకు ఓర్పు, ప్రేమ, క్షమ పరిపాటవ్వాలి. మనకంటే ఎత్తుకు ఎదిగిన జ్ఞానులు, జీవన్ముక్తులు ఉన్నారు. వారితో పోల్చుకుంటే మనలోనూ లోపాలున్నట్టేగా. కాబట్టి అందరినీ స్వీకరించాలి. ఎప్పుడైతే అందరినీ స్వీకరిస్తావో అప్పుడు జరిగిపోయిన విషయాలకు విలువనివ్వవు. ఆ జ్ఞాపకాలు నిన్ను బాధించవు. కానీ కొన్ని పరిస్థితులు విసుగు తెప్పిస్తాయి. అన్ని పరిస్థితుల్లోనూ ఈ జ్ఞానాన్ని పట్టుకుని ఉండటం ఎలా? మీ ఆధ్యాత్మికతను బలపరుచుకోవడం ద్వారా. గుర్తుంచుకోండి, పరిస్థితులు భగవంతుని ద్వారా అందివ్వబడతాయి. ఎందుకంటే భగవంతునికి తెలుసు మీరు ఎదగాలంటే ఇదే సరైన పరిస్థితి అని. మీరు అణకువగా మారాలన్నా, దయ, త్యాగం అలవర్చుకోవాలన్నా, మీలో నిస్వార్థత, ప్రేమ వ్యక్తమవ్వాలన్నా మీరు అన్ని రకాల పరిస్థితుల గుండా వెళ్లడం చాలా అవసరం. ప్రతి పరిస్థితి నుండి నేర్చుకోవలసింది ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళున్నారనుకోండి, అప్పుడు మీలో కలిగే నెగిటివిటీని జయించడానికి మీపైన మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీకు గాయమయ్యింది. ఎవరో దాన్ని ముట్టుకున్నారు. మీకు నొప్పేసింది. ఇతరులు ముట్టుకోవడం వల్ల మీకు నొప్పి ఏర్పడలేదు. ముందే గాయం ఉండటం వల్ల నొప్పి ఏర్పడింది. అప్పుడేం చేయాలి? ముందు మీ గాయాన్ని నయం చేసుకోవాలి. అంటే ఇంకొకరిని మార్చాలనుకునే బదులు, ఇంకొకరిని ద్వేషించే బదులు మీలో ఉన్న అరిషడ్వర్గాల మీద పనిచేయాలి. మీ మనసుకు నొప్పి కలిగిన ప్రతిసారి మీలో మారాల్సింది ఏదో ఉంది అని తెలుసుకోవడం ముఖ్యం. అలా మిమ్మల్ని మీరు అహంకారరహితంగా మార్చుకోవాలి. చివరికి మీరు మీ చైతన్య స్థితిలో స్థిరపడాలి. మనస్సును శుద్ధపరచుకోవడం కోసం మనం విన్నవి, చదివినవి ఆచరణలో చూపడమెలా? మీరు ప్రేమమూర్తిగా మారిపోవాలి. పూజ్య గురుదేవులు ఇది చెప్పేవారు. కాఫీ ఎప్పుడు తియ్యగా ఉంటుంది? చక్కెర వేసినప్పుడా, లేక వేసిన చక్కెర బాగా కలిపినప్పుడా? కాఫీ తియ్యగా ఉంది అంటే చక్కెర బాగా కలిసింది అని అర్థం. మీరు విన్నవి మీరు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మీ ఆలోచన ఇంకా మీ ప్రవర్తన మధ్య ఏ తేడా ఉండదు. మీరు దేనికి గొణక్కుండా, తప్పులెంచకుండా ప్రేమతో మెలగలుగుతారు. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తిగా, అన్నిటినీ స్వీకరించే వ్యక్తిగా మారుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు సృష్టితో సామరస్యత కలుగుంటారు. FIR టెస్ట్ గురించి విన్నారా? F అంటే ఫ్రీక్వెన్సీ, తరచుగా అని. I అంటే ఇంటెన్సిటీ, తీవ్రత అని. R అంటే రికవరీ, తేరుకోవడం అని. ఎంత ఫ్రీక్వెంట్గా మీరు డిస్టర్బ్ అవుతున్నారు, అది ఎంత ఇంటెన్స్గా ఉంది, ఎంత త్వరగా దాని నుండి రికవర్ అవుతున్నారు అని. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీ FIR టైం తగ్గుతూ వస్తుంది. అదే రుజువు.